మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. విపక్షాల ఇండియా కూటమిని వీడి ఎన్డీఏతో జట్టు కట్టిన నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల కూటమి పార్టీల వైఖరి నచ్చకపోవడం వల్లే తాను ఆ కూటమి నుంచి బయటకు వచ్చానని చెప్పడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విపక్ష కూటమిలో నితీష్ కుమార్ కు సరైన ప్రాధాన్యత లభించలేదా? నితీష్ చేసిన సూచనలను విపక్ష కూటమి పార్టీలు పట్టించుకోలేదా? సీట్ల పంపకాల్లో కూటమి పార్టీల మధ్య పొత్తు కుదరడం లేదని నితీష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విపక్షాల ఇండియా కూటమి నుంచి బయటకు రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే ఒక్క రోజులో నితీష్ కుమార్ మహాగఠబంధన్కి గుడ్ బై చెప్పడం, ఆ తర్వాత ఎన్డీఏతో చేతులు కలపడం చకచకా జరిగిపోయాయి. ఉదయం సీఎంగా రాజీనామా చేసి సాయంత్రానికల్లా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్. బీహార్లో 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నితీష్. అప్పటి నుంచి కాంగ్రెస్ జేడీయూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కూటమి ఏర్పాటు చేసి కాంగ్రెస్ సైడ్ అయిపోయిందని, ఏమాత్రం పట్టించుకోవడం లేదని గతంలో చాలాసార్లు నితీష్ అసహనం వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది. కేవలం 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగానే కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండిపోయామని స్పష్టం చేసింది. కానీ అక్కడితో మొదలైన విభేదాలు ముదిరాయి. చివరకు నితీష్ కూటమి నుంచి బయటకు వచ్చేంత వరకు వెళ్ళింది. విపక్ష కూటమిని వీడి బయటకు వచ్చిన తర్వాత బీహార్ సీఎం నితీష్ కుమార్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పేరు దగ్గర నుంచి సీట్ల షేరింగ్ వరకు అంతా వాళ్లకిష్టమొచ్చినట్టే చేసుకున్నారని, తమకు విలువ ఇవ్వలేదని చెప్పారు నితీష్. విపక్షాల కూటమికి ఇండియా కాకుండా వేరే పేరు పెడదామని ప్రతిపాదించానని, అయితే కూటమిలోని పార్టీలు తన మాట వినలేదన్నారు నితీష్. కూటమిలోని పార్టీలు తమకు ఇష్టం వచ్చిన విధంగా నిర్ణయం తీసుకున్నారని, తాను చాలా సూచనలు చేసినా వాళ్లు ఏమీ పట్టించుకోలేదని విమర్శించారు నితీష్. ఏ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుందన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదని ఎద్దేవా చేశారు నితీష్. అందుకే తాను ఆ కూటమి నుంచి బయటకు వచ్చేశానని, బీహార్ ప్రజల కోసం తాను ఎంతైనా శ్రమిస్తూనే ఉంటానన్నారు జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్. నితీష్ కుమార్ తాను విపక్షాల ఇండియా కూటమి నుంచి బయటకు రావడానికి గల కారణాలతో పాటు ప్రతిపక్ష కూటమి పనితీరుపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కూటమి ఏర్పాటు కోసం చాలా కష్టపడ్డానని, కూటమి ఏర్పాటైనప్పటి నుంచి తాను తప్ప పెద్దగా కూటమి కోసం కష్టపడ్డ వారెవరూ లేరని విమర్శించారు. విపక్ష కూటమి నుంచి ఏ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుందో ఇప్పటి వరకు నిర్ణయించలేదన్నారు. అందుకే విపక్ష కూటమిని వదిలేసి తాను మొదట్లో ఎవరితో ఉన్నానో వాళ్ల దగ్గరికే వచ్చేశానని అన్నారు. బీహార్ ప్రజల కోసం తాను పని చేస్తూనే ఉంటానని తెలిపారు నితీష్ కుమార్. ఇక ఆర్జేడీ నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ను చిన్నపిల్లాడిలా అభివర్ణించారు నితీష్ కుమార్. బీహార్ కోసం జేడీయూ ఎంత పని చేసిందో తేజస్వి యాదవ్కు తెలియదన్నారు. బీహార్లో కులగణన 9 పార్టీల సమక్షంలో నిర్వహించారన్న నితీష్ ఆ విషయంలో రాహుల్ గాంధీ ఫేక్ క్రెడిట్ తీసుకుంటున్నారని విమర్శించారు. ఉపాధ్యాయ నియామక కార్యక్రమం తన విజన్ అని, ప్రతిపక్షాలు దాని క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఫిబ్రవరి 10న అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. శాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చేసిన సాధారణ ప్రసంగం తర్వాత బడ్జెట్ సమావేశాల మొదటి రోజున ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోని విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి విపక్ష కూటమిలో ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది నితీష్ కుమారే. అయితే నితీష్ కుమార్కు మొదటి నుంచి ప్రధాని పదవిపై ఆకాంక్ష ఎక్కువగా ఉంది. విపక్ష కూటమిని అయితే ఒక్కచోటుకు తీసుకురాగలిగారు, కానీ వారందరి చేత నితీష్ కుమారే ప్రధాని అభ్యర్థి అని ఒప్పించలేకపోయారు. అంతేకాదు మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి నేతలు మల్లికార్జున్ ఖర్గే కన్వీనర్గా చేయడానికి ప్రతిపాదనలు తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ సైతం మొదటగా మమత వైపే మొగ్గు చూపారు. కానీ నితీష్ కుమార్ను కన్వీనర్గా ఉండాలని కూటమిలోని కీలక మిత్రపక్షాలు కోరలేదు. దీంతో నితీష్లో అసహనం మొదలైంది. అప్పట్నుంచే కూటమిపై అసంతృప్తితో ఉన్న నితీష్ కుమార్కు బీజేపీ మరో షాక్ ఇచ్చింది. బీహార్ మాజీ సీఎం
కర్పూర్ ఠాకూర్కు భారతరత్న ప్రకటించడంతో బీహార్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని భావించిన నితీష్ ఆలోచనలో పడ్డారు. ఇక విపక్షాల కూటమిలో ఉన్నా తనకు ప్రధాని అభ్యర్థిగా గుర్తింపు దక్కే అవకాశం లేదని భావించారు. అంతేకాదు విపక్ష కూటమి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలపై ఆయన ఒక అంచనాకు వచ్చారు. దీంతో ఎన్డీఏతో కలిసి వెళ్లడమే మేలని భావించి మరోసారి నితీష్ ఎన్డీఏ కూటమితో జట్టు కట్టారు. బీహార్లో రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన నితీష్ కుమార్ ఏ ఎండకా గొడుగు పట్టడంలో సిద్ధహస్తుడు అని పేరుంది. నితీష్ పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఎంతో సులువుగా కూటములను మార్చేస్తుంటారు. విపక్ష కూటమిని ఏకతాటిపైకి తెచ్చినప్పటికీ నితీష్ పెట్టుకున్న ఆశలు నెరవేరవని భావించడమే మరోసారి నితీష్ యూటర్న్కు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు విపక్ష కూటమి పేరు నుంచి మొదలుకొని సీట్ల పంపకాల్లో మిగతా పార్టీల వైఖరి సానుకూలంగా లేకపోవడం వల్లే తాను కూటమి నుంచి బయటకు వచ్చానని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తవానికి విపక్ష కూటమిలో ప్రధాన పార్టీల మధ్య పెద్దగా ఐక్యత ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం కోసమే ఐక్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించాయి. అంతేకాదు ఇప్పటికీ కూడా విపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల పంచాయతీ తేలకపోవడంతో నితీష్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విపక్ష కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ ఆ కూటమిని వీడి ఎన్డీఏతో జతకట్టడం కాస్త రాజకీయాల్లో సంచలనమైంది. తాజాగా విపక్ష కూటమిలో తన సూచనలు ఎవరూ తీసుకోలేదని, కూటమి పేరు సహా సీట్ల పంపకాల్లో అన్ని పార్టీలు ఇష్టారీతిన వ్యవహరించడం వల్లే తాను కూటమిని వీడాల్సి వచ్చిందని నితీష్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.